మీటింగ్ లో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చిన తర్వాత మేము ఆ అంకెలు పరిశీలన చేస్తే అంటే ఎంత నీరు పంపు చేయడం జరిగింది, ఎంత ఉపయోగపడదంటే 5 ఏళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే కాళేశ్వరంలో పంప్ అయిన నీళ్లు 65 టీఎంసీలు, అంటే యావరేజ్గా సంవత్సరానికి 13 టీఎంసీలు. ఇది అధికారిక లెక్కలు యాజ్ పర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. అంటే సంవత్సరానికి 13 టీఎంసీలు అంటే నీకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుందంటే 1,30,000 ఎకరాలు మొత్తం బారింది. వాళ్ళు దానికి కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం అని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. 10,000 కోట్లు వడ్డీ ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి మీద. అది పూర్తయ్యే వరకు అంటే ఇప్పుడు ఎస్టిమేట్సే వాళ్ళు 80,000 కోట్లకి తీసుకున్న అనుమతి ఇప్పుడు 1,24,000 కోట్లకి 2 ఏళ్ల క్రితం సిఏజీ వాళ్ళు మెయిన్గా చెప్పే ఫిగర్, అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన ఫిగర్స్ 1,24,000 crores అని. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది అంతే అప్రాక్సిమేట్గా. అంటే వడ్డీకి 15,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ ఖర్చు 10,000 కోట్లు యాన్యువల్ ఫిగర్, యాన్యువల్ ఇంట్రెస్ట్. అయితే కట్టింది ఏదో సకదనం కట్టిందా అంటే అక్టోబర్ 21వ తారీఖున 2023 అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే ముఖ్యమంత్రి, వారే ఇరిగేషన్ మంత్రి. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎవరైనా సరే వాళ్ళు ఏ ప్రచారం ఈరోజు చేసుకున్నా వాళ్ళ హయాంలోనే వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం కూడా ఇది నిస్సందేహం. ఆ పియర్స్ ఫౌండేషను 6 అడుగులు లోపలికి పోయింది. వాళ్ళు మొదట ఏం చేసిండ్రు, ఆ దగ్గర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. ఎవరో ఏదో సబటాజ్ చేసిండ్రో ఏదో బాంబు పెట్టిండ్రో అయిందన్నట్టుగా ఒక పుకారు లేపిండ్రు. ఆ తర్వాత వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏమీ అసలు నోరు మెదపలే. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా 40 రోజులు అసలు దాని మీద ఒక్క మాట మాట్లాడేవారు. సరే, తర్వాత ఎలక్షన్ అయినాయి, పోలింగ్ అయింది, 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖు మేము బాధ్యతలు చేపట్టినాం, గవర్నమెంట్ స్వేరింగ్ సెరమనీ అయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై అమూల్యమైన ప్రజాధనం ఖర్చు చేయబడింది. దీని ఎట్లన్నా ఈ ప్రాజెక్టుని సాల్వేజ్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల సెల్ఫ్ స్టైల్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళే ఎక్స్పర్ట్స్గా భావించి